కేవలం 2 కిలోమీటర్ల కాలువ తవ్వకం చేపడితే అందుకయ్యే ఖర్చు కేవలం 3 కోట్ల రూపాయలు మాత్రమే. ఎన్నికలకు ముందు ఇదే హామీని చెయ్యిలో చెయ్యి వేసి తీరుస్తానని చెప్పిన ఎమ్మెల్యే పట్టించుకోవడం లేదన్నది రైతుల ఆవేదన. ఓవైపు మిడ్ మానేరు, ఇంకోవైపు రంగనాయక సాగర్, మరోవైపు అన్నపూర్ణ జలాశయం చుట్టూ అన్నీ ఉన్నా కూడా అల్లుడు నోట్లో శని అన్నట్టుగా సాగునీరు మాత్రం అక్కడ దిక్కు లేకుండా పోయింది. మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ రమణ అందిస్తారు. కేవలం 2 కిలోమీటర్ల కాలువ తవ్వడం పూర్తయితే ఒక 10,000 ఎకరాలకు నీరంతుంది. కానీ పాలకుల నిర్లక్ష్యంతో పూర్తిగా ఇప్పుడు ప్రస్తుతం మనం చూస్తున్న తంగళపల్లి, అదేవిధంగా ఇల్లంతకుంట 2 మండలాల్లోని 12 గ్రామాలకు నీరందకుండా పోయింది. దీంతో రైతులంతా కూడా లబోదీపమంటున్నారు. గత 15 రోజుల నుంచి వీళ్ళంతా వివిధ రూపాల్లో నిరసన ప్రదర్శనలు చేస్తూ నిరాహార దీక్షలు కూర్చున్నారు. ప్రస్తుతం మనం చూడవచ్చు మహిళా రైతులతో పాటుగా ఇక్కడ రైతులందరూ వాళ్ళ కాలువ పూర్తి చేయాలని చెప్పేసి డిమాండ్తో కూర్చుంటే ఇప్పటివరకు కూడా ఎవరు కూడా పట్టించుకునే పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఒకసారి రైతులతో మాట్లాడదాం. ఎందుకు కేవలం 2 కిలోమీటర్ల తవ్వాల్సి ఉన్న కాలువను ఎందుకు ఆపేశారు ఒకసారి మాట్లాడదాం. చెప్పండి. ముఖ్యంగా ఒక 2 కిలోమీటర్స్ తవ్వితే అయిపోతుంది అంటున్నారు, ఎందుకు ఆగిపోయింది అది? అంటే గత ప్రభుత్వంలో కొంచెం ఫారెస్ట్ వాళ్ళు అబ్జెక్షన్ చేసిరని చెప్పి అప్పుడు ఉన్న ఎమ్మెల్యే గారు చెప్పారు. తర్వాత ఫారెస్ట్ వాళ్ళు కూడా వాళ్ళ పని కంప్లీట్ చేసారు. అయితే కొంతమంది రైతులు చెట్ల డబ్బులు రాలేదని మాత్రమే పెద్దలింగాపూరు శివారు, కొంచెం దాసారం శివారు మధ్యలో కొంచెం కెనాల చెట్ల పైసల కోసం వాళ్ళు అబ్జెక్షన్ చేసిరని చెప్పారు. కానీ పూర్తిగా డబ్బులు అందరికి ముట్టినాయి. ఒక 2 రైతులకు మాత్రమే భూమి పైసలు రావాలి. మిగతా వాళ్ళకు చిన్న చిన్న లిఫ్ట్ కానీ, బోర్ కానీ, టేక్ చెట్లు కానీ, విలువైనటువంటి చెట్లకు డబ్బులు రావాలని చెప్పి వాళ్ళు అబ్జెక్షన్ చేసిర్రు. అవన్నీ కలిపితే కూడా ఈ దాచారం శివారు 2 కిలోమీటర్ల పరిధిలో 3 కోట్ల రూపాయలు అయితే కంప్లీట్ అవుతుందని చెప్తున్నారు. ఈ దాచారం శివారు అయితే మానకొండ కాన్స్టిట్యూషన్ దాచారం శివారు దాటిన తర్వాత మళ్ళీ అది సిరికొండ కాన్స్టిట్యూషన్కి తంగనపల్లి మండలికి వెళ్ళిపోద్ది. అక్కడ వర్క్ కంప్లీట్ అయిపోయింది. మధ్యలో కొంచెం వర్క్ ఉంది. టోటల్ ఈ 2 మండలాల పరిధిలో ఇప్పుడు ఉన్నటువంటి ఆ కాలువ కంప్లీట్ కావాలంటే ఆఫీసర్లు చెప్పేది ఏంటంటే ఒక 9 కోట్ల చిల్లర అయితే అయిపోద్దని చెప్తా ఉన్నారు. కానీ గత 15 రోజులుగా దీక్ష చేస్తూ ఉంటే గౌరవ స్థానిక మానకొండ ఎమ్మెల్యే గారు ఏమంటారు అంటే ఎవరిని అడిగేసిర్రు, అప్పుడేం చేసిర్రు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. మాజీ ఎమ్మెల్యే గారు కూడా వచ్చి ఆల్రెడీ అయిపోయింది, అది టోకెన్ తీసుకుంటే వర్క్ స్టార్ట్ అయింది, వాళ్ళు చేయలేక ఎత్తురు, వాళ్ళు చేయకపోతే మేము చేస్తామని చెప్పి మాజీ ఎమ్మెల్యే అంటా ఉన్నాడు. ఎవరు ఏమన్నా ఈ స్థానికంగా రాజకీయంగా కాకుండా దయచేసి రైతుల సమస్యగా చూడాలని చెప్తే కూడా మానకొండ ఎమ్మెల్యే గారు అసలు కనీసం ఇటు కన్నెత్తి చూడడం లేదు. వాళ్ళ పార్టీ అధికార ప్రతినిధులు కానీ ఏ ఆఫీసర్ల కానీ రావడం లేదు. చెప్పండి పెద్ద మనిషి, మీరు ఇప్పుడు కలెక్టర్ని కలిశారు, ఎమ్మెల్యేని కలిశారు, ఎందుకు ఈ పెండింగ్ ప్రాజెక్ట్గా అయిపోయింది మీది? చెప్పండి. పెండింగ్ ప్రాజెక్ట్ అంటూ ఇది అప్పుడు వాళ్ళు ఏం చెప్పారు, అటవీ శాఖ నుండి పర్మిషన్ లేదని చెప్పారు. అటవీ శాఖ నుంచి పర్మిషన్ వచ్చిన తర్వాత ఎలక్షన్ కూడా వచ్చింది, మేము ఆగిపోయింది. తర్వాత మేము గెలుస్తాం కావచ్చు, చేస్తాం అనుకున్నాము. ఓకే, బై మిస్టేక్ మమ్మల్ని ఓడించారు. ఇప్పుడు గెలిచిన నాయకులన్నా, మేము ఓటేసి గెలిపించిన నాయకులన్నా చేయాలని మేము కోరుకుంటున్నాము. చెప్పండి, మీకు ఎమ్మెల్యే గతంలో ఇది తాను గెలిస్తే కనుక ఇప్పుడున్న ఎమ్మెల్యే ఇది పూర్తి చేస్తా అని చెప్పేసి హామీ ఇచ్చారు కదా, మరి అదే విషయాన్ని మీరు అడిగితే ఏమంటారు? అదే విషయం ఎమ్మెల్యే ఎలక్షన్లప్పుడు ఇప్పుడున్న కవంపల్లి సత్యనారాయణ గారు గడప గడపకు వచ్చి వాళ్ళ భార్యతో సహా వచ్చి ఆడలతుంది మాట ఇచ్చాడు. ఏమని ఇచ్చాడంటే, మీ మెట్ట ప్రాంతమైన ఈ గడ్డకు మీకు నీళ్ళు ఇస్తాం, కెనాల్ 2 కిలోమీటర్లే ఉంది, అది పెద్ద సమస్య కాదు, నాకు నేను చెప్తే ఒకటే రోజుల పని అయిపోయేది, కానీ మీకు ఇప్పుడు మాకు ఓటేయిర్రి, చేయి గుర్తు కోటేయిర్రి, మేము అందరం వచ్చి మీకు ఓటేస్తే మీకు ఈ పని 6 నెలల లోపల మీకు పని చేస్తాను. కానీ సంవత్సరంన్నర అవుతుంది, ఇప్పటి వరకు ఎమ్మెల్యే కాదు కదా, వాళ్ళ అనుచరులు కానీ ఆఫీసర్లు కానీ సర్వే కానీ ఇవరకు ఏది కూడా చేయలే అని మేము కలెక్టర్ కూడా మేము మొన్న మెమోరాండం ఇచ్చాం. మెమోరాండం ఇస్తే ఆ మెమోరాండం తీసుకొని డిఈని పంపించిండు. డిఈ అంటే ల్యాండ్ అక్విజిషన్ కాలేదు, అసెంబ్లీలో పాస్ అయితే మీ పని అవుతారండి. కానీ అసెంబ్లీ స్టార్ట్ అయ్యి 3 రోజులు అవుతుంది, మా ఎమ్మెల్యే నిద్రపోతుండా లేకపోతే మంది చేయిలు చూసి డాక్టర్గా చేయిలు చూసుకుంటే హాస్పిటల్లో ఉన్నాడో మాకు తెలియదు. కానీ దాని గురించి మాట్లాడే సబ్జెక్ట్ లేదు ఆయనకు. కాకపోతే ఇక్కడికి వచ్చి మాకు మమ్మల్ని మందలిచ్చి మమ్మల్ని ఓదార్చే సబ్జెక్ట్ ఆయనకు లేదని మేము భావిస్తున్నాం. పూర్తిగా ఇక్కడ పంట పొలాలన్నీ కూడా బర్లకు గొర్రెలకు మేతగా మారుతున్న దృశ్యం మనం కళ్ళారా చూస్తున్నాం. గొర్రెలు పక్క పొలంలోనే మేస్తున్న దృశ్యాలను మనం చూస్తున్నాం. అంటే ఎంత దుర్భిక్షంగా ఈ మానకొండూరు నియోజకవర్గంలోని ప్రాంతాలు మారిపోతున్నాయి. దీని గురించి రైతులు అరిగోసపడుతున్నా, నిరాహార దీక్ష చేస్తున్నా కూడా పాలకులు పట్టించుకోకపోవడంతో ఎలాంటి పరిస్థితులు ఉద్భవిస్తున్నాయో మనకు ఈ దృశ్యాలే చూపిస్తాయి. అయితే ఇప్పటికైనా పాలకులు స్పందించాలని చెప్పేసి గత 15 రోజుల నుంచి నిరాహార దీక్ష చేస్తున్న తమను పట్టించుకోవాలని చెప్పేసి రైతులు కోరుతున్నారు. కెమెరా పర్సన్ సతీష్తో రమణ, సాక్షి టీవీ, కరీంనగర్ జిల్లా.